జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 105. చిన్న పూర్ణాలయం. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే. భూతాభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞితః. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం. తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. గీత 8వ అధ్యాయం 3-6 శ్లోకాలు. సర్వోత్తమం శాశ్వతము అయిన పరమాత్మనే బ్రహ్మమని, ఆత్మ పరమాత్మతత్వాన్ని అధ్యాత్మమని చెబుతారు. సమస్త జీవుల ఉత్పత్తికి ఉనికికి కారణమైన త్యాగపూర్వం యజ్ఞరూపమైన కార్యమే కర్మ. కౌంతేయ, అంత్యకాలంలో ఎవడు ఏ భావాలతో శరీరాన్ని వదులుతాడో ఆ భావాలకు తగిన స్థితినే పొందుతాడు. మా అమ్మ చాలా మంచిది. ఎంత కలవరపడ్డామమ్మా, మమ్మల్ని నీవు ఏం చేస్తావో అని. ఎంత భయపడ్డామమ్మా, వ్యాధులు నిన్ను ఏమి చేస్తాయో ఏమోనని. ఏ విపత్తు వచ్చినా తక్షణమే నీ పాదాల వద్దకు పరిగెత్తి నిన్ను శరణు వేడేవాళ్ళం. నీకే కష్టం వచ్చేసరికి ఏమి చేయాలో ఎవరిని వేడాలో తెలియక తికమకపడ్డాం. అమ్మా, నీకు నీవే తగ్గించుకో అని పదే పదే విన్నవించుకోవడం మినహా ఏమీ చేయలేకపోయాం. అగ్ని చల్లబడితే వేడి చేయటమెలా? వాయువు స్తంభిస్తే చలనం కల్పించేదెలా? దిక్కుతోచని పక్షులమై దీనులమై ఎంత కన్నీరు కార్చాము. ఇప్పుడు తలుచుకుంటే గుండె పగులుతుంది. అమ్మా, నువ్వు కరుణామయివి. మా మొర ఆలకించావు. మా కన్నీరు చూడలేకపోయావు. కనికరించి మళ్ళీ వచ్చావు. నీ మమతలు మంచిదనాన్ని మోసుకువచ్చావు. నీకు ఎలా కృతజ్ఞతలు తెలియపరచడం? అందుకు మాటలేవి, సాధనమేది? సందర్భం: అనారోగ్య కారణాల వల్ల అమ్మను 1980లో హైదరాబాద్ వైద్య పరీక్షలకు తీసుకుని వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో అమ్మ బిడ్డల ప్రార్థన ఇలా సాగింది: అమ్మా, త్వరగా ఆరోగ్యవంతురాలివై తిరిగిరా అమ్మా. జిల్లెళ్లముడిలో నీకోసం అనుక్షణం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాం. నీకు తెలుసు, నిన్ను చూడక ఒక్క నిమిషం బతకలేమని. మాకు తెలుసు బిడ్డలపై నీ కారుణ్యం. అందుకే త్వరగా రా అమ్మా. ఈ ప్రార్థనలకు కేంద్ర బిందువు శ్రీ తోపు రాజగోపాలాచారి అన్నయ్య గారు. అందరి తపనే తపస్సుగా మారి అమ్మ దారి శ్రీ రాజగోపాలాచారి అన్నయ్య గారింటికి మళ్ళింది. ఆ సమయంలో అమ్మ బంజారా హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో వారింట్లోనే ఉండటం జరిగింది. రాజగోపాలాచారి అన్నయ్య గారు, వారి శ్రీమతి లలితక్కయ్య చూపించిన ఆదరణ, ఆప్యాయత, అతిథి సత్కారాలు అనన్య సామాన్యమైనవి. అమ్మ కొరకు వచ్చిన అశేష జనసమూహం ఎడల వారి ఆదరణ మరువరానిది. ఒక చమత్కారం ఇక్కడ. జిల్లెళ్లముడి అన్నపూర్ణాలయంకు సమాంతరంగా రాజగోపాలాచారి అన్నయ్య గారింట్లో మరో అన్నపూర్ణాలయం వెలిసింది. దానికి నామకరణం చేస్తూ అమ్మ జిల్లెళ్లముడిలో అన్నపూర్ణాలయం, ఇక్కడ హైదరాబాదులో చిన్న పూర్ణాలయం అని చమత్కరించింది. బిడ్డలకు సంతృప్తిగా పెట్టుకుంటున్నామన్న భావమే అమ్మ బిడ్డల బంధాన్ని బలపరిచి అమ్మను ఈ లోకంలో బంధించి వేశాయి. ఆ సందర్భంలో అమ్మకు కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మ బిడ్డల ప్రకటన. అంతకు పూర్వమే 1970 దశకంలోనే అమ్మను దర్శించుకున్న శ్రీ రాజగోపాలాచారి అన్నయ్య గారు అమ్మ హైదరాబాద్ మొదటిసారి పర్యటనలో ఎంతో ఉత్సాహంగా శ్రద్ధాభక్తులతో అమ్మకి ఇష్టమైన రీతిలో ఏర్పాటు చేసి ఆ యాత్ర చిరస్మరణీయమైనదిగా చేయడంలో అన్నయ్య గారి పాత్ర ఎంతో కీలకమైనది. 1973లో అమ్మ స్వర్ణోత్సవాలు జరిగినప్పుడు 1,00,000 మందికి ఒకే పంక్తిన భోజనాలు పెట్టిన అమ్మ 1,00,00,000 మందికి దర్శనాలు ప్రసాదించాలనే కార్యక్రమంలో భాగంగా 1974లో హైదరాబాద్ విజయం చేసింది. ఆ సమయంలో రాజగోపాలాచారి అన్నయ్య గారు అమ్మను సందర్శించుకోవటానికి పేద, బడుగు, దీన జనాలు నివసించే ప్రదేశాలు, సమాజం నుండి నిరాదరణకు గురి కాబడిన వారు ఉండే ప్రదేశాలు, జంట నగరాలలో ఎన్నిక చేసి ప్రజలందరికీ అమ్మ వాత్సల్యము, ఆదరణ, ఆప్యాయతలు, అనుగ్రహము అందించడానికి విశేష కృషి చేశారు. వారందరికీ అమ్మ పులిహోర, చక్ర పొంగలి, దద్దోజనం వంటివి పంచడానికి, దుప్పట్లు అవి అందించడానికి శ్రీ రాజగోపాలాచారి అన్నయ్య గారు విశేష కృషి చేశారు.
శ్రీ విశ్వజనని పరిషత్తును రిజిస్టర్ చేసే రోజుల్లో మనకు కావలసిన రీతిలో బైలాస్ రూపొందించడానికి కేశవశర్మ అన్నయ్య గారు రాజగోపాలాచారి అన్నయ్య గారిని కూడా సంప్రదించి వారి విలువైన సలహాలు స్వీకరించారు. శ్రీ విశ్వజనని పరిషత్తుకు కొన్ని కారణాల వల్ల అమ్మ ప్రెసిడెంట్గా ఉండటం బాగుండదు అనుకున్నప్పుడు ఆ స్థానానికి శ్రీ రాజగోపాలాచారి అన్నయ్య గారు ఎన్నిక కావడం అమ్మ సంకల్పమే. వారి నేతృత్వంలో పరిషత్తు తన కార్యక్రమాలను విజయవంతంగా సాగించింది. 1972 నుండి అంటే అమ్మతో వారి అనుబంధం పెరిగిన నాటి నుండి అమ్మ సాహిత్యాన్ని మదించారు. అమ్మ జీవిత మహోదధిలో కొన్ని వందల సార్లు ఈత కొట్టారేమో. వారికి అత్యంత ఆత్మీయులైన శ్రీ సింహాద్రి గారు, రాజగోపాలాచారి గారు అమ్మ చరిత్రను 100 సార్లు చదివినట్లు చెప్పేవారు. ఒకసారి అమ్మకు సహస్ర ఘటాభిషేకం జరపాలని సంకల్పించినప్పుడు శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్య, శ్రీ వల్లూరి పాండురంగారావు అన్నయ్య గారులతో కలిసి విజయవంతంగా జరిపారు. అమ్మ జీవిత మహోదధి భద్రపరచడంలో వారి కృషి చెప్పుకోదగినది. శ్రీ గోపాల అన్నయ్యను హైదరాబాదులో అట్టిపెట్టి ఆ కార్యాన్ని పూర్తి చేయించారు. 1948న మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ కృష్ణాగ్రహారంలో జన్మించారు అన్నయ్య గారు. గద్వాల్లోనే పాఠశాల విద్య పూర్తి చేసి ఉన్నత విద్య కోసం హైదరాబాద్ చేరారు. గుంటూరు డిప్యూటీ కలెక్టర్గా ఉన్న శ్రీ కె కృష్ణమాచారి గారి కుమార్తె లలితక్కయ్యను వివాహమాడారు. అమ్మ అనుగ్రహంతో వారికిద్దరు కుమార్తెలు చంద్రిక, సుధలు, ఒక కుమారుడు రాజు జన్మించారు. 1983లో స్వచ్ఛంద పదవి విరమణ చేసి వరల్డ్ బ్యాంక్ అడ్వైజర్గా ఎన్నికై పట్టణ సముద్ధరణ కార్యక్రమాలకు సలహాదారుగా ఉన్నారు. వృద్ధాశ్రమాన్ని స్థాపించడానికి మూలస్తంభమై 30 సంవత్సరాల పాటు దాని నిర్వహణకు కృషి చేశారు. శ్రీ రాజగోపాలాచారి అన్నయ్య గారి సర్వతోముఖ విజ్ఞానం వేద విద్య వైపు కూడా ప్రసరించింది. భారతీయ ఆధ్యాత్మిక భావకులైన రాజగోపాలాచారి అన్నయ్య గారు ఎన్నో ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొని విలువైన తమ అభిప్రాయాలు వెల్లడించేవారు. చాలామంది బడుగు ప్రజల సేవ కోసం, వృద్ధుల సేవ కోసం అనుక్షణం తప్పించేవారు అన్నయ్య గారు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ హ్యాండ్బాల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్లకు వివిధ బాధ్యతలలో విశేష సేవలు చేసి భారతీయ క్రీడారంగ పరిపుష్టతకు తన వంతు కృషి చేశారు. జీవితం చివరి దశలో నిరంతరము అమ్మ చింతనలో గడుపుతూ సహస్రచంద్ర దర్శనం చేసి దాదాపు 85 సంవత్సరాలు జీవించిన అనంతరం 25/3/2013న అన్నయ్య గారు అమ్మలో ఐక్యమైనారు. జయ హో మాత. వ్యాసం 106. ఎక్కడో పుట్టే ఇక్కడకు వచ్చే. యంహిన విధయంతేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో సత్వదర్శిభిః అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. గీత 2వ అధ్యాయం 15, 16, 17 శ్లోకాలు. పురుషవర్య, శీతోష్ణ సుఖదుఖాదులు ఎవడిని బాధించవో అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడు. లేనిది ఎప్పటికీ ఉండదు, ఉన్నది ఎప్పటికీ లేకపోదు. ఈ రెండింటి నిర్ణయం తత్వజ్ఞులకే తెలుస్తుంది. ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఆత్మవస్తువు నాశనం లేనిది, దానినెవరూ అంతం చేయలేరు. 1978 డిసెంబర్ 31 రాత్రి అమ్మ దర్శన వేదిక సిద్ధమవుతున్నది. అమ్మ నామ సంకీర్తన చేసేందుకు మైక్ అమర్చాలని ఆ సోదరుడు ఆ పరికరాలను సిద్ధం చేశాడు. వాటిని ఒక్కొక్కదానికి కనెక్ట్ చేస్తున్నాడు. అంతలో దభీమని పడిపోయాడు. చూస్తే ఏముంది, కరెంట్ షాక్. వైరు అతని చేతిలో మంటలు కక్కుతున్నది. చేతిలో నుండి దానిని ఎవరు వేరు చేయగలరు? పొరపాటునందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారికి షాక్ తగులుతుంది కదా. అందరూ చూస్తుండిపోతే మరికొందరు కర్రలతో తప్పించడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఎవరూ చాలాసేపటి వరకు సఫలీకృతం కాలేదు. అతని చేతిలో కరెంటు వైరు అగ్నిశిఖలను విరజిమ్ముతున్నది. అతడు నేలపై పడిపోయాడు. కానీ స్పృహను ఏమాత్రం కోల్పోలేదు. పైగా అమ్మా అమ్మా అని నామం చేస్తున్నాడు. ముఖంలో భయం కానీ ఆందోళన కానీ ఛాయామాత్రంగానైనా కనిపించలేదు. అతని శరీరంలో దాదాపు 2 నిమిషాలు విద్యుత్ ప్రసరించింది. మామూలు పరిస్థితుల్లో
మరెవరైనా అయితే తప్పక మరణించవలసినదే. ఎలాగో కష్టాలు పడి వైరును విడిపించారు. వైరు చేతి నుండి విడివడిన తర్వాత చూస్తే చెయ్యి కాలిపోయి గుంటలు పడ్డది. తర్వాత కూడా అతని మానసిక స్థితిలో ఏమాత్రం చలనం కలగకపోవటం అత్యంత విశేషం. దుర్ఘటన జరిగిన సమయంలో అతని మనస్థితి ఎట్లా ఉన్నది అని అడిగితే అతనికి ఏమాత్రం భయం కానీ విచారం కానీ వేయలేదని చెప్పారు. ఆ సమయంలో కూడా అమ్మ నామం మరుపుకు రాకపోవడమే అతని అదృష్టం. ఆ సోదరుడు ఆ అనుభవంతో ఒక మాట అన్నారు. అమ్మ వారిని రక్షించింది, వీరికి ప్రాణదానం చేసింది అని వింటుంటే అదేమిటో నాకు అర్థమయ్యేది కాదు. ఇవాళ నాకు అనుభవపూర్వకంగా అవగతమైంది. అమ్మ కరుణామయి, అమ్మ ప్రాణదాత్రి అని. ఆ సోదరుడు మరెవరో కాదు, మన ఆంగ్ల సోదరుడు జేమ్స్ క్యాంపియన్. అమ్మ నామ సంకీర్తన చేస్తూ తన్మయత్వం చెందుతారు కొందరు. అమ్మ నామ మధువును తాగుతూ పరవశిస్తారు మరికొందరు. క్రమేణా ఆ నామమంత్రం వారి శరీరంలో అణువణువులో జీర్ణమవుతుంది. అప్పుడు అమ్మ వారి వెంట ఉండడం కాక వారిలోనే అమ్మ ఉన్న అలౌకిక అనుభూతి వారికి కలిగి వారి జీవితాన్ని మధురవంతం చేస్తుంది. ఆ నామశక్తి వారిలో ఎల్లప్పుడూ ఒక దివ్య ప్రభలను జనింపచేస్తూ వారిని నిరంతరము రక్షిస్తూ ఉంటుంది. వారు పాడుతూ ఉంటే అది కాపాడుతూ ఉంటుంది. అమ్మ నామాన్ని జీర్ణం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్లలో సోదరుడు జేమ్స్ ముఖ్యులు. అతనికి అదే సాధన, అదే తపస్సు కనుకనే అంత విద్యుత్తు శరీరంలో అంతకాలము అప్రతిహతంగా ప్రవహించినప్పటికీ అతడు స్పృహని కోల్పోకపోవటమే కాక మనోస్థైర్యాన్ని కూడా ఏమాత్రం కోల్పోలేదు. అతడు నామాన్ని వదలలేదు, నామము అతన్ని వదలలేదు. నామంలో ఎంతో మాధుర్యముంది, ఎంతో మహిముంది, అనంతమైన శక్తి ఉంది, అపరిమితమైన ప్రభావం ఉంది. మనసుకు శాంతినిస్తుంది, మనస్సును ఆనందంతో నింపుతుంది. మనం కోరినప్పుడల్లా మూర్తి మనకు అందుబాటులో లేకపోవచ్చును, కానీ నిజంగా అమ్మ చెప్పినట్లు అడ్డులేనిది నామమే. ఆ నామాన్ని జీర్ణం చేసుకున్న నామయోగి సోదరుడు శ్రీ జేమ్స్. నది ఎక్కడో మహోన్నత శిఖరంలో పుట్టి మన దగ్గరకు వచ్చి మనకు దాహం తీరుస్తున్నది, మన పంటలకు ఆధారమవుతున్నది, తన వెంట తెచ్చిన ఆకులు అలములతో మనకు ఆరోగ్యాన్నిస్తున్నది. అలాంటి నది ఒకటి తన ప్రేమ ప్రవాహంతో జిల్లెళ్లమూడిని ముంచెత్తింది. ఆ చరిత్ర ఎవరిదో ఏమిటో చూద్దాం. బ్రిటన్లో పెద్ద జమీందారు కుటుంబానికి చెందినవాడు జేమ్స్. చిన్నతనంలోనే అమ్మ ప్రేమకు దూరమైనారు. అతనికి వారి తాతగారు ఎంతో ఆస్తి వ్రాసిచ్చారు. కొన్ని వందల ఎకరాల ఎస్టేట్ లండన్ నగరానికి దగ్గరలోనే ఉన్నది. జేమ్స్ బిలియనీర్. సకల సౌభాగ్యాలు అతనికి పాదాక్రాంతం. అన్ని సుఖాలు చేతికందే దూరం. కాదు కాదు, చేతిలోనే సర్వసుఖాలు. ఒక రకంగా అవనిపై అందనిది లేదు, కానీ దైవ ప్రేరణ మరో రకంగా ఉన్నది. ఉన్నదానిపై ఉపేక్ష, లేనిదానిపై ఉత్సుకత మనిషికి సర్వసహజం. బ్రిటన్లో యూనివర్సిటీలో చదివే రోజుల్లో వివేకానంద స్వామి వ్రాసిన రాజయోగం గ్రంథం చదివారట. అది చదివిన తర్వాతనే ఆధ్యాత్మిక మార్గం వైపు మనసు మళ్ళిందట. మార్గదర్శి కోసం మనసు తహతహలాడింది. అన్వేషణ ఆరంభమైంది. అంతం మాత్రం కనుచూపులో లేదనిపించింది. ఒకరోజు తనలో నుండి ఒక అంతర్వాణి, ఇండియా వెళ్ళు, అది ఆధ్యాత్మిక భావసంపదకు పుట్టినిల్లు, సరైన మార్గదర్శనం దొరుకుతుంది అని వినిపించింది. అంతే. 1973లో ఇండియాకు వచ్చారు. అనేక చోట్లకు తిరిగారు. గుళ్ళు గోపురాలు చుట్టబెట్టారు. ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు విన్నారు. ఫలితాలు సంతృప్తి కలిగించలేదు. ఊరుకునే రకం కాదు జేమ్స్. జేమ్స్ జగమొండి. ఉపన్యాసాల వల్ల, దర్శనాల వల్ల మనిషికి కావలసిన మనశ్శాంతి లభించదు. దానికి సరైన మార్గదర్శనం కావాలి అని భావించి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు 1975 ఫిబ్రవరిలో. ఆయనలోని ప్రశాంతత బాగా ఆకర్షించింది. గమ్యం ఇదే అనుకున్నారు. ఆధ్యాత్మిక ఆకలి కొంతవరకు తీరింది. అయితే ఇంకేదో ఆప్యాయత, అనురాగాలకు మనసు అర్రులు చాస్తూనే ఉన్నది. ఆ రోజుల్లోనే అమ్మ రమణాశ్రమానికి దగ్గరగా ఉన్న చలం, గుడిపాటి వెంకటాచలం అనే ప్రఖ్యాత రచయిత వద్దకు వెళ్ళింది.
అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ జనం తండోపతండాలు సహజం. ఆర్తులకు అమ్మ జాడ ఎలాగైనా తెలుస్తుంది. అలాగే ఆ త్రోవలో పోతున్న జేమ్స్ ఆ ఇంటి ముందు గుంపును చూసి అతడు కూడా లోపలికి వెళ్ళి ఒక స్త్రీ యోగిని వలె కనిపిస్తే నమస్కరించాడు. అమ్మలోని ఆకర్షణ, ముందుండి అమ్మ రూపుదాల్చిన దైవీశక్తి, అనురాగమూర్తి అనిపించి జిల్లెళ్లముడికి దారి తెలుసుకుని తక్షణమే అమ్మ జిల్లెళ్లముడి చేరుకునే లోపే తాను జిల్లెళ్లముడి వచ్చారు. అమ్మ ఒడిలోకి వచ్చినట్లే అనిపించింది. అమ్మ ఒడిలో ఆప్యాయత, అనురాగాలు అనంతంగా అనుభవించారు. అమ్మ వాత్సల్యాలయంలోనే అన్ని పెట్టుపోతలు ఏర్పాటు చేసింది. వసుంధర అక్కయ్య కంటికి రెప్పలాగా చూసుకుంది. అన్నపానీయాలు అతనికి తగ్గట్లుగా ఏర్పాటు చేశారు. విదేశం నుంచి వచ్చారు, మన కారాలు తినలేరని అతను తినగలిగిన ఇడ్లీలే పెట్టేదమ్మ. అలా లౌకిక శాంతి లభించిన పిమ్మట అలౌకిక శాంతికై అరులు చాచే దానిలో భాగంగా అమ్మ నామాన్ని ఆశ్రయించారు. చాలా కాలము అఖండ నామంలో పాల్గొనేవారు. నెమ్మదిగా సంధ్యావందనం, సుప్రభాతం నేర్చుకుని హార్మోనియం వాయిస్తూ తాను చేసేవారు. తెలుగు వ్రాయడం, మాట్లాడటం నేర్చుకున్నారు. శ్రీ కొమరవోలు గోపాలరావు గారితో కలిసి సంధ్యావందనం క్యాసెట్లు తయారు చేసి విదేశాలకు కూడా పంపేవారు. భజనలు, పాటలు రికార్డ్ చేశారు. తాను కూడా ఎంత మంచి దానవోయమ్మా అనే పాట పాడారు కూడా. మల్లాప్రగడ శ్రీరంగారావు గారు జిల్లెళ్లముడిలో లలితా సహస్రనామాల వ్యాఖ్య, త్రయీ విద్యపై ఉపన్యాసాలు ఇస్తే వాటిని జేమ్స్ రికార్డ్ చేసి కేశవన్నయ్యకిస్తే వాటిని కేశవన్నయ్య గారు పుస్తకాల రూపంలో తెచ్చారు. అమ్మ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుండేవారు. అమ్మ కూడా అతనితో సంస్థ భవిష్యత్తును గురించి చర్చిస్తుండేది అని అంటారు. అమ్మ ఆయనను హైమాలయ కమిటీకి అధ్యక్షునిగా కూడా ఉంచింది. భారతీయ సంప్రదాయాల మీద ఆసక్తి ఏర్పడి భారతీయ కన్యను పెళ్లాడి అమ్మ నడయాడిన ఈ గడ్డ మీదే స్థిర నివాసం చేసుకోవాలనే దృఢ నిర్ణయంతో 1991లో ఇంజనీర్ తాతయ్య కుమారుడు సోదరుడు శ్రీ చుండూరు అచ్యుతన్నయ్య సాయంతో భారతీయ మహిళను చేసుకున్నారు. జిల్లెళ్లముడిలో చిరస్థాయిగా జనుల గుండెలలో నిలిచిపోయిన ఘట్టాలలో ఆ పెళ్లి ఒకటి. వివాహం కూడా భారతీయ పద్ధతిలో జరగాలని పట్టుబట్టి అప్పటికి జిల్లెళ్లముడిలో వందల పెళ్లిళ్ళు చేసిన అప్పికట్ల సూరావధానుల గారి పౌరోహిత్యంలో జరగాలని పట్టుబట్టి జిల్లెళ్లముడిలో అమ్మ బిడ్డల పెళ్లిళ్ళు వైభవోపేతంగా జరిపిన రామకృష్ణ అన్నయ్యే నా పెళ్లికి పెద్దరికం వహించాలని పట్టుబట్టి సాధించారు. ఒకానొక సందర్భంలో తానొక్కడే అమ్మ సంస్థ భారం తలకెత్తుకోవడానికి సాహసించారు కూడా. కానీ చివరికి మైసూరులో స్థిరపడ్డారు. సంపూర్ణ భారతీయులైనారు. అయినా జిల్లెళ్లముడి ఆయన స్వగ్రామం. ఇక్కడే ఇళ్ళు ఉన్నాయి. అమ్మ ఇక్కడే, ఆత్మీయులు ఇక్కడే. ఆయన గుండెల్లో ఈ అన్నయ్యలే. ఇక్కడ అందరింటి అన్నయ్యల అందరి గుండెలలో ఆయనే. ఎవరికీ సాధ్యం కానిది సోదరుడు జేమ్స్కు సాధ్యమైంది. పుటక ఎక్కడైతేనేమి యోగం ఉండాలి, దానికి అర్హత ఉండాలి. అందుకే ఇక్కడ అన్ని కార్యక్రమాల వెనుక ఉన్నది శ్రీ జేమ్సే. ఇక్కడ డిజిటల్ లైబ్రరీ కట్టించి అందులో అమ్మకు సంబంధించిన ఫోటోలు, సమాచారం, సాహిత్యం అన్నింటినీ భద్రం చేయించారు. ఇప్పటికీ నిర్వహణ నేతృత్వం శ్రీ జేమ్స్దే. అమ్మ ఫీచర్ ఫిల్మ్ ఇంగ్లీష్లో 1 గంటసేపు ఉండేటట్లుగా తయారు చేసి తానే దానికి వ్యాఖ్యానం చేశారు. ఇప్పటికీ జేమ్స్ తాను జిల్లెళ్లముడి వాడినే అని త్రికరణ శుద్ధిగా భావిస్తుంటారు. జిల్లెళ్లముడిలో జరిగే అనేక కార్యక్రమాల వెనకాల జేమ్స్ ఉన్నారు. గ్రామానికి సంబంధించిన కార్యక్రమంలో కూడా జేమ్స్ చేయి ఉందంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఇంటింటా మరుగుదొడ్లు కట్టించినా, రోడ్లు వేయించినా, మురుగు కాలువలు తవ్వించినా, సిమెంటు మురుగు కాలువలు కట్టించినా అన్నింటి వెనుక జేమ్స్ ఆర్థిక సహాయము ఎంతో ఉన్నది. అందరింటికి, అందరికీ ఆత్మీయుడైనాడు జేమ్స్. జయ హో మాతా.